నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆదేశాల మేరకు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ మేరకు ముందుగా దివంగత నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చెన్ని రమణయ్య మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా, ఆత్మగౌరవ ప్రతీకగా, సినీ రంగంలో, రాజకీయ రంగంలో మకటం లేని మహారాజుగా, ఆయనకు ఆయనే సాటి అన్న విధంగా రాణించిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. పేద ప్రజలకు ఎనలేని సేవలు చేసి తెలుగు ప్రజల గుండె చప్పుడుగా ఎన్టీఆర్ నిలిచిపోయారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు మన్నెం పెంచల్ నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ వద్ద నుండి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను నేర్చుకోవాలని తెలిపారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి తెలుగు జాతికి ఆయన చేసిన సేవలు మెనలేనివని కొనియాడారు. కార్యక్రమంలో నన్నే సాహెబ్, సాబీర్ ఖాన్, పొత్తూరి శైలజ, కనపర్తి గంగాధర్, మాతంగి కృష్ణ, ఖాదర్ బాషా, బివి లక్ష్మి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల మేరకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి వేడుకలు ఈరోజు ఈ పార్టీ ఆఫీసులో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ పాల్గొని ఆ యొక్క మహనీయుని ఆశయాలను, ఆయన యొక్క తెలుగువారి, తెలుగు జాతికి ఆయన ప్రపంచ దేశాల్లో తెచ్చినటువంటి అనేక సంస్కరణలు, తెలుగువారి ఆత్మగౌరవం కాపాడేదానికి ఆయన చేసినటువంటి సేవల్ని స్మరించుకుంటూ ఈరోజు ఆయన జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్ చేసి తెలియజేసి ఆ మహనీయునికి ఘన నివాళి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి అర్పించడం జరిగింది. ఇలాంటి మహానుభావులు యుగానికి ఒక్కరే పుట్టారు. అలాంటి యుగ పురుషుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వారి వారసులు నారా లోకేష్ బాబు గారు ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. అలాంటి క్రమశిక్షణ గల పార్టీలో మేము కార్యకర్తగా, ఒక నాయకుడిగా పనిచేస్తున్నాం అంటే మాకెంతో గర్వకారణంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగు జాతి ఉన్నంత వరకు ఆ యొక్క ఎన్టీఆర్ గారిని మర్చిపోయే పరిస్థితి ఉండదు. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన కార్యక్రమాలు చేస్తూ ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుస్తుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఒకసారి ఈ కార్యక్రమానికి ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చేసినటువంటి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నాను. మా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారి జయంతిని పురస్కరించుకొని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో కేక్ కట్ చేసి అందరు కార్యకర్తలు, పాత నాయకులు
అందరి సమక్షంలో ఈరోజు జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. స్వర్గీయ ఎన్టీ రామారావు ఆయన్ని గురించి చెప్పాలంటే చాలా ఈరోజు దేవుడు ఉన్నాడు అని అంటే అతని రూపంలో చూసుకొని రాముడిని కానీ కృష్ణుడిని కానీ వీళ్ళందరినీ కూడా ఆయన ఒక స్వరూపుడు, ఆయన ఒక యుగ పురుషుడు. అలాంటి పురుషుడు జన్మించడం ఎంతో హర్షదాయకమైన విషయం. ఇలాంటి పరిస్థితుల్లో మేము తెలుగుదేశం పార్టీకి గత 35 సంవత్సరాల నుంచి ఈ పార్టీలోనే నాయకులుగా కార్యకర్తలుగా ఎదిగాము. ఈ పార్టీలోనే ఉంటాం. ఈ పార్టీ అభివృద్ధి కోసమే మేము కృషి చేశాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే 82లో ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత 9 నెలలకే ఆయన కృషి వల్ల, ఆయనకుండే ఇమేజ్ వల్ల గవర్నమెంట్ స్థాపించడం జరిగింది. ఆ గవర్నమెంట్ స్థాపించిన తర్వాత ఈ పార్టీని నిలబెట్టే విషయంలో మన పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కృషి ఎంతో ఉంది. ఈ పార్టీని క్షేత్రస్థాయిలో నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి కాపాడుకుంటూ ఆ కార్యకర్తల్ని ఇప్పటికి కూడా కష్టకాలంలో కూడా ఆయన 10 సంవత్సరాలు గవర్నమెంట్ లేనప్పుడు చంద్రబాబు నాయుడు ఈ పార్టీని కార్యకర్తల్ని ఎన్నంటి ఉండి కాపాడుకుంటూ రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మేము ఆయన 102వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం, అందులో మేము పాల్గొనడం అనేది మాకెంతో హర్షదాయకమైన విషయం. ఇక రాబోయే 6 రోజుల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటాం. తెలుగుదేశం పార్టీ కోసం పోటీ పడి మేమందరం కూడా ప్రభుత్వాన్ని కొనసాగించాలని మేము కొనసాగిస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, మా చంద్రబాబు నాయుడు గారికి, మా ఎమ్మెల్యే కొంగూరు నారాయణ గారికి అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రజల పండగ, తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉన్నారో రాష్ట్రంలో కాకుండా దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి జన్మదిన వేడుకలు బ్రహ్మాండంగా జరుపుకుంటూ ఉన్నారు. అన్న నందమూరి తారక రామారావు అంటే తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక. అన్న నందమూరి తారక రామారావు అంటే సినీ రంగంలో కానీ రాజకీయ రంగంలో కానీ ఒక చరిత్ర. ఈ దేశంలోనే ఎన్టీ రామారావు అంటే ఒక రాజకీయ చరిత్ర. ఎందుకంటే పార్టీ పెట్టిన అనాది కాలంలోనే 9 నెలలు అధికారంలోకి వచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు యొక్క 102వ జయంతి వేడుకల సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.